హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య యోగేందర్ రెడ్డి వ్లాగ్స్. కొన్ని రోజులుగా వాయిదా వేస్తున్న ప్రయాణం ఇప్పటికీ స్టార్ట్ అయిందన్నమాట. కొన్ని రోజులు అని కాదు, కొన్ని సంవత్సరాల నుంచి వాయిదా వేస్తున్నాము. చాలాసార్లు వెళ్దాము అని అనుకుంటున్నాం, కానీ వెళ్ళడానికి అస్సలు కుదరట్లేదు. ఈసారి ఎలాగైనా వెళ్ళాలి. చాలా వర్షాలు కొడుతున్నాయి, మళ్ళీ ఫీవర్ ఒకటి ఉంది. ఇంకా అస్సలు ఎవ్వరికి కూడా ఓపిక లేదు మాకు. ఈసారి ఎలాగైనా ఏది ఏమైనా సరే వెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకా అలా బయలుదేరుతుంటే ఇంకా మేము బయలుదేరినప్పుడు బాగానే ఉంది ఎండగా. ఇంకా వెళ్తుంటే వర్షం పడింది. పర్లేదులేండి, వర్షము కొంచెం మామూలుగానే పడింది. మధ్యాహ్నం 2కు అలా బయలుదేరాము. మేము బయలుదేరేటప్పుడు ఎండగానే ఉంది. ఇంకా వెళ్తుంటే కొంచెంగా వర్షం అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఇంకా వెదర్ అనేది అయితే బాగానే ఉంది. మేము ఇప్పుడు కరీంనగర్కి ఎంట్రీ అయ్యామన్నమాట. కరీంనగర్లోని ఇది అంతా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, మన కరీంనగర్ అని. ఇక్కడ సింబల్ ఉంది కదా, ఇదే కరీంనగర్ అన్నట్టు. ఇక్కడ నుంచి మనం సీదాగా వెళ్తే గోదావరికని వెళ్ళిపోవచ్చు, అంటే రామగుండం. కాకపోతే ఇక్కడ నుంచి ఇప్పుడు మేము వేములవాడ వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి టర్న్ అవ్వాలి. మళ్ళీ సీదా వెళ్తే మనకి గోదావరికని వస్తుంది. అలా ఇప్పుడు మనం వేములవాడ వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి టర్న్ తీసుకోవాలన్నమాట. ఇంకా వేములవాడకి అయితే వచ్చేసాము. మా చింతల్లి వరంగల్ నుంచి వేములవాడ దాకా హ్యాపీగా పడుకుంది. వచ్చేసాము. ఇంకా వేములవాడ అనగానే లేచిందన్నమాట. ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది పక్కన. బస్ స్టాండు, ఆటో స్టాండు ఇక్కడే ఉంటాయి. బస్సులు లోపలికి వెళ్ళవు, బయట బస్సు దిగి మనం ఒకవేళ బస్సుకి వస్తే ఇక్కడ నుంచి ఆటోకి వెళ్ళాలన్నమాట లోపలికి. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళే దారి. ఇలా లోపలికి వెళ్ళిపోవచ్చు మన సొంత వెహికల్ ఉంటే. లేదు బస్సుకు వస్తే ఇక్కడ నుంచి ఆటో తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. వేములవాడకి రాగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎక్కలేని సంతోషంగా అనిపించింది. ఎందుకు అంటే కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను, అసలు ఎప్పుడెప్పుడు వేములవాడకు వద్దామా అని. మా వారితో గొడవ కూడా పడ్డాను, ఎప్పుడు వెళ్తామని. మా వారు ఇప్పుడు గుండు చేయించుకుంటారు. ఇంకా జుట్టు ఉండదు కదా, ఒక ఫోటో తీయమంటే పిల్లలతో ఒక ఫోటో తీస్తున్నాను. ఇలా గుండు చేయించుకున్న తర్వాత లోపల గుండం ఉంటుందన్నమాట, వాటర్ ఉంటాయి అందులో. అక్కడ కొబ్బరికాయ కొట్టి స్నానం చేసి తర్వాత కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మేము ఆ గుండంలో స్నానం చేసేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇప్పుడు బయటకు వస్తున్నాము. లోపల దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళాం కదా, అసలు చాలా మంచిగా అనిపించింది. నైట్ టైంలో వెళ్ళాం కదా, దర్శనము తొందరగా అయిపోయింది. ఇంకా ఇక్కడ గుండం కనిపిస్తుంది కదా, ఇందులోనే ముందు ఇక్కడికి వచ్చి ఇందులో స్నానం చేసి కొబ్బరికాయ కొట్టి అప్పుడు దేవుడి దర్శనం చేసుకోవాలన్నమాట. ఇందులో డబ్బులు ఇంకా మనకు కావాల్సినవి ఏదైనా కానుకలు ఉంటే కూడా, మొక్కులు ఏమైనా ఉంటే కూడా ఇందులో వదిలేయచ్చు అన్నమాట. మా చిన్నప్పుడు అయితే ఇక్కడికి మేము వస్తే సమ్మర్లో వచ్చేవాళ్ళం అన్నమాట ఎక్కువగా. అప్పుడు మంచిగా ఆడుకునే వాళ్ళము ఇక్కడ గుండంలో. మంచిగా ఎండాకాలం అయితే చాలా బాగుంటుంది కదా వాటర్లో. అప్పుడైతే ప్రతి సంవత్సరం కూడా ఈ గుడికి వచ్చేవాళ్ళం అన్నమాట. అది కూడా సమ్మర్ హాలిడేస్లలో వచ్చేవాళ్ళము. అసలు ఈ గుండంలో అయితే ఎంత బాగా ఆడుకునే వాళ్ళము, అసలు చాలా బాగా అనిపించేది. ఫుల్గా ఆడుకొని స్నానాలు చేసి అందులో మునిగి అప్పుడు అలాగే దర్శనానికి వెళ్ళిపోతాం అన్నమాట తడి బట్టలతోనే. అలాగైతేనే దర్శనం మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఈరోజు నైట్ ఇక్కడే మేము ఉండాలి అన్నమాట. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఇక్కడ నిద్ర చేసిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ పోచమ్మకి బోనం చేయాలన్నమాట ఇక్కడే. ఇంకా నేను పొద్దున్నే లేచి బోనం చేసేసాను పోచమ్మ తల్లికి. మమ్మీ మేము వచ్చేటప్పుడే అన్నీ సర్దేసింది కాబట్టి నాకు ఏ శ్రమ లేకుండా అన్నీ తొందరగా చేసేసుకున్నాను అన్నమాట. మేము పోచమ్మను చేసుకొని బోనం తీసుకెళ్ళేటప్పుడు కొద్దిగా వర్షం పడింది. అక్కడ పోచమ్మ తల్లికి దర్శనం చేసుకొని బోనము అప్పచెప్పేసి అక్కడ దేవతకు చీరలు అవన్నీ మేము ఏమేమైతే మొక్కుకున్నామో అవన్నీ కూడా ఇచ్చేసి మళ్ళీ అక్కడ కోడిని కోసుకొని ఇంకా మేము ఉన్న రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత నందు అన్నది, నేను కర్రీ వండుతాను మమ్మీ ఈరోజు చికెను అని అన్నది. సరేలే మరి నేను అన్నీ కట్ చేసి ఇస్తాను, నువ్వు వండుదు కానీ అని అంటే, లేదు కటింగ్ కూడా నేనే చేస్తాను, ఉల్లిపాయలు అవన్నీ కూడా ఏమేమి కావాలో అని అన్నది. సరే ఇంకా వండు అని ఇంకా వంట అవన్నీ చేస్తుంది. చూడండి ఎలా చేస్తుందో.
వంగు సార్ కొంచెం అదిలే చాలు తర్వాత వేసుకోండి మసాలా సగం వేసి సగం వేసి తర్వాత వేద్దాం మళ్ళీ లాస్ట్ లేకున్నా పర్లేదు ఈరోజు ఓన్లీ పీస్లే తినాలి అంతే, ఇంకా సూపులు లేవు. అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్. సరే గంట కాలం సూప్ వేస్తాను. ఇప్పుడు ఫుల్ గ్యాస్ అంతే వస్తాను. లాస్ట్ ఒక 5 minutes మంచిగా
ఇదే మూత అయితే పెట్టేసి బాయ్ చెప్తాను. డాడీ వస్తుంది. డాడీ చెప్తుంది. భోజనాలు చేసేసి ఇంకా మేము బ్యాగులన్నీ సర్దేశాము. అక్కడ కొన్ని చిన్న చిన్న షాప్స్ అనేవి ఉంటాయన్నమాట కొనుక్కోవడానికి. పిల్లల బ్యాగులు కానీ ఏమైనా బొమ్మలు కానీ ఇంకా ఏవైనా చాలా ఉంటాయిలేండి. ఇంకా అసలు నేనైతే చాలా కొందాం అనుకున్నాను, చాలా తీసుకుందాం అనుకున్నాను. తీరా చూస్తే అక్కడ చాలా చాలా రేట్లు ఉన్నాయి, అన్నీ డబల్ రేట్లు ఉన్నాయి. ఏది అడిగినా కూడా డబల్ రేట్ చెప్తున్నారు. ఇంకా ఎందుకులే అని ఏం తీసుకోలేదు. పిల్లలు ఏవో చిన్న చిన్న వస్తువులు తీసుకున్నారు, ఇంకా అంతే, ఇంకేం తీసుకోలేదు. ఇంకా మేమైతే అక్కడ నుంచి బయలుదేరాము. ఇంకా మేము ఎప్పటి నుంచో అనుకుంటున్న పని అయితే అయిపోయింది. దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎంత భయపడ్డామో, అసలు ఒంట్లో బాగాలేదు, ఎలా అవుతుందో ఏమోనని, కానీ చాలా మంచిగా జరిగింది. మా చింతలు ఇద్దరు చెరో రింగు తీసుకున్నారు, మా నందు ఏమో కుండ తీసుకుంది. ఏదో కాంపిటీషన్ ఉందంట దానికోసమని. ఇంకా ఇక్కడ నుంచి ఇలాగైతే మా ప్రయాణం సాగింది. మళ్ళీ ఇంకా మేము ఇంటికైతే బయలుదేరాము గోదావరిఖనికి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.